హే 24 గంటలు నాతో గొడవ పడబోతే నీకు నిద్ర పట్టదా? కూతురు పెళ్లి విషయం అడగడం గొడవ కాదు, బాధ్యత. అది ఎలాగో మీకు లేదు కదా. నోరు మూస్తావా బాగుంటుంది. నా నోరు కాదు, ఊళ్ళో వాళ్ళ నోళ్ళు మూయించు. చిచి, కర్మగాలి నిన్ను కట్టుకున్నాను. పప్పా, బావ సిమ్రాన్ని చేసుకుంటే అది నా తప్ప? నాకింకెవరితోనో అఫేర్ ఉందని దీపక్ అంటే ఐ జస్ట్ కుడ్ంట్ బేర్ ఇట్. అది నా తప్ప? ఏంటమ్మా నీ ప్రాబ్లం? పప్పా, నీది మమ్మీది లవ్ మ్యారేజ్, కానీ ఎప్పుడూ మిస్అండర్స్టాండింగ్స్, గొడవలు. డివోర్స్ తీసుకుంటే ఇద్దరూ హ్యాపీగా ఉంటారు కదా? చాలా ఈజీగా చెప్పేశావమ్మా. అది నీ తప్పు కాదు, ఈ జనరేషన్ అందరిది. మీకేదన్నా చిన్న ప్రాబ్లం వచ్చిందనుకో, అయితే ఎస్కేప్ అవుతారు, లేదా ఆల్టర్నేటివ్ చూసుకుంటారు. సింపుల్గా చెప్పాలంటే, నీ మొబైల్ చెడిపోయిందనుకో, ఇమ్మీడియట్గా కొత్తది కొని తెచ్చుకుంటావు. ల్యాప్టాప్ పాడైతే కొత్తది తెచ్చేస్తారు. అంతేగాని వాటిని రిపేర్ చేసుకుందాం అని థాటే రాదు మీకు. కాకపోతే దాన్నే హ్యూమన్ రిలేషన్స్కి అప్లై చేసి కన్ఫ్యూజ్ అయిపోతారు. ఒక్కసారి ఇష్టపడి చేయబట్టుకుంటే జీవితంలో ఎన్ని కన్ఫ్యూజన్స్ వచ్చినా వదలకూడదు. వదలబుద్ధి కాదు, అది నీకు తెలుస్తుంది. అది తెలిసే రోజు తప్పకుండా వస్తుంది. అప్పుడు మీ నాన్న గుర్తుకొస్తాడు. వెయిట్ చెయ్యి. భోజనం కూడా సరిగ్గా చేయలేదు. మజ్జిగ తాగండి. మీకే చెప్పేది, మజ్జిగ తాగండి. వదలబుద్ధి కాదంటే ఇదే. ఇదే ఈ ఎక్స్ట్రాలే నాకు నచ్చవు చెప్తున్నాను. సో దీని పెళ్ళెప్పుడు? అది ఇంకా ఏం డిసైడ్ అవ్వలేదు. అయ్యో సంధ్య, చేసేయాలి. ఈ జనరేషన్ పిల్లలు మనసు మార్చుకుంటారు, గ్యాప్ ఇవ్వకూడదు. గయ్యాళి పిల్లం వస్తే ఫిలాసఫర్ అవుతాడంట నాలాగా. సాక్రటీస్ చెప్పాడు. తర్వాత చేస్తాను రే. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం పైకి రండి. ఏమైంది? తల కొట్టేసినట్టు అయింది. ఒక్కసారి వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి వెళ్ళి సమాధానం చెప్పారండి, అప్పుడు తెలుస్తుంది. ఊరికే ఫోన్లో పెళ్ళాం గురించి మాట్లాడటం కాదు. దీపక్ ఏడి, ఎంగేజ్మెంట్ అయింది, పెళ్ళెప్పుడు? ఐ కాంట్ ఆన్సర్ దోస్ క్వశ్చన్స్. దీపక్ని పెళ్లి చేసుకోవద్దని నేను చెప్పానా? దీపక్తో రిలేషన్ బ్రేక్ చేసుకోమని నేను చెప్పానా? దాని ఇష్టానికి అది చేసింది. ఇందులో నా తప్పేం లేదు. ఎందులో మీ తప్పు లేదు, తప్పంతా నాదే. అసలు ఆ బ్రేకప్ ఏదో నేను మీతో చేసుకున్నాను. డాడీ వదిలేస్తే మన పెళ్లి టీవీలో లైవ్ టెలికాస్ట్ చేస్తాడు. ఈస్ టూ మచ్. ఆ పని గౌతమ్ బాగా చేస్తాడు. తన ప్రోగ్రామ్ యాంకర్ కూడా సూపర్. అసలు ఆ స్టూపిడ్ ఫెలో ఏం చేస్తున్నాడో. నీ ఫోన్ ఇవ్వు. మళ్ళీ గౌతమ్ కా? నో రిప్లై. నాకు అర్థం కావట్లేదు దీపక్. ఒక్క ఫోన్కి రిప్లై లేదు, ఈమెయిల్కి రిప్లై లేదు. సో ఇరిటేటింగ్. ఫోన్ చేయడం ఎందుకు, ఇరిటేట్ అవడం ఎందుకు? హీఈస్ మై ఫ్రెండ్ దీపక్. ఏంటి ఆ స్మైల్కి అర్థం ఏంటి? ఏం లేదు, లైట్ తీసుకో. నో టెల్ మీ. నిత్య, ఏదో ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయింది కదా, నువ్వు మరొకరిని ఇష్టపడకూడదని రూల్ ఏం లేదు. వాట్? ఏం మాట్లాడుతున్నావు? హైదరాబాద్లో బయలుదేరిన రోజు నుంచి ఇప్పటిదాకా గౌతమ్కి 30 కాల్స్, 20 మెసేజ్లు పెట్టావు. పెడితే? నో, ఐఎమ్ నాట్ డౌటింగ్ యూ. మరి 30 కాల్స్ 20 మెసేజ్లని లెక్క పెడుతున్నావు? లుక్, ఆల్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఈస్, కొన్ని పరిచయాలు ఫ్రెండ్షిప్గా మారటం, కొన్ని ఫ్రెండ్షిప్ ప్రేమగా మారటం మనకు తెలియకుండానే జరిగిపోతాయి. ఈవెన్ వితౌట్ us యాక్చువల్లీ రియలైజింగ్ ఇట్. అంటే నేను గౌతమ్ని ప్రేమిస్తున్నాను అంటున్నావు? చెక్ చేసుకోమంటున్నాను.
నీతో పెళ్లి ఫిక్స్ అయ్యాక ఇంకొకరిని ప్రేమిస్తున్నానని నీ డౌట్. ఆల్ ఇట్ కుడ్ బి ఈస్ వెయిట్ వెయిట్ వెయిట్, పెళ్ళికి ముందే నన్ను చెక్ చేసుకోమంటున్నా. ఆఫ్టర్ మ్యారేజ్ నీకు చెక్ చేయాలనిపిస్తే? కమ్ ఆన్ నిత్య. యు నో వాట్ దీపక్, నీకు నమ్మకం లేనప్పుడు దిస్ వోంట్ వర్క్అవుట్. లైక్ ఇట్ గౌతమ్. నీ ఇల్లు, అమ్మ, చాక్లెట్, ఐ రియలీ లైక్ ఇట్. కావ్య గౌతమ్ గర్ల్ ఫ్రెండ్. తొందరలోనే వెళ్ళి వాళ్ళ నాన్నతో మాట్లాడతాడట. నిత్య, సరే వచ్చిన అమ్మా, తర్వాత నిత్య ఎక్కడ? మాట్లాడతాను చెప్పు. వెళ్ళిపోయిందిగా. వెళ్ళిపోయిందా? ఎక్కడికి? ఏదో అర్జెంట్ పని ఉంది, బెంగళూరుకి వెళ్తున్నానంది. నీకు ఫోన్ చేయలేదా? దానికి ఏమైనా మెంటలా? అసలు ఎందుకు వస్తుంది, ఎందుకు వెళ్ళిపోతుంది? బెంగళూరు ఏమైనా పక్కన ఉందా? రేయ్, హైదరాబాద్ నుంచి నీ ఫ్రెండ్స్ వచ్చారా? వాళ్ళకి గెస్ట్ హౌస్ అరేంజ్ చేశాను. 3 రూమ్లు అయితే సరిపోతాయి కదా? అలాగే. ఇంకేమైనా కావాలంటే నన్ను అడగమా. ఓకే ఓకే. నువ్వే కరెక్ట్. ఏ విషయంలో? నా విషయంలో. నా తిక్క ఇలాగే అవ్వాలి. ఏమైంది నిత్య? గౌతమ్తో రిలేషన్షిప్ గురించి నన్ను చెక్ చేసుకోమన్నావా? నాకప్పుడు అనిపించింది. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అదే నిజం. దీపక్, ఐఎమ్ ఇన్ లవ్ విత్ గౌతమ్. ఐ నో ఇట్. కంగ్రాట్స్ నిత్య. దానికి ఏడుపెందుకు? గౌతమ్ చెప్పేసావా? ఇంకేంటి లేటు? కావ్యతో పెళ్ళంట. కావ్య ఎవరు? గౌతమ్ కాబోయే పెళ్ళాం. ఓ, అసలు నిన్ను కొట్టాలి. నే- ఆ రోజు నాతో చెక్ చేసుకో అనకుండా కన్ఫర్మ్ గా చెప్పొచ్చుగా. లేట్ అయింది. వాడికి, ఆ గౌతమ్ ఇడియట్ కి ఎందుకంత అర్జెంట్? నేను వెళ్ళి చెప్పేదాకా ఆగొచ్చు కదా. పొగరు. ఇంకొకసారి సారీ, నీ ఫంక్షన్ డిస్టర్బ్ చేశాను. వెళ్ళనా? థ్యాంక్స్. నేను బయలుదేరుతాను. గౌతమ్, చాలా రోజుల నుంచి నీతో మాట్లాడదామని అనుకున్నాను. నా పెళ్ళయ్యాక చెన్నై వెళ్ళిపోయాను. నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను, బట్ ఐ డోంట్ నో, సమ్హౌ ఇప్పుడు అదంతా ఎందుకు? మమ్మీ డాడీకి మొదటి నుంచి మన విషయం నచ్చేది కాదు. ఆ రోజు జరిగిన గొడవలో వాళ్ళకో వంక దొరికింది. నువ్వు హ్యాపీయే కదా? అది కాదు గౌతమ్. నువ్వు హ్యాపీయా కాదా? దట్స్ వాట్ మ్యాటర్స్. థ్యాంక్స్ గౌతమ్. ఫస్ట్ మనం ఫ్రెండ్స్గా కలిసాం, సో ఆ ఫ్రెండ్షిప్ ఎప్పటికీ మారకూడదు. మారదు. కాఫీ? నువ్వు కాఫీ పెడతావా? నో థ్యాంక్స్. నన్ను పెట్టనిస్తే తాగుతాను. ఓకే, కిచెన్ అక్కడ ఉంది, లోపల. ఓకే ఓకే, యు గో అండ్ ఫ్రెషన్ అప్. ఐల్ మేక్ సూపర్ కాఫీ.
ఎస్. సారీ, రాంగ్ అడ్రస్. ఇట్స్ ఓకే. సరే అన్నయ్య, మీరు అన్నట్టే చేద్దాం. అలాగే. అదిగో నిత్య వచ్చేసింది. నిత్య, ఏమండి, అమ్మాయి ఫోటోలో కన్నా బయట ఇంకా బాగుందండి. రవి అంకుల్, అను ఆంటీ, కూర్చో. ఇదిగో అమ్మా మా అబ్బాయి ఫోటో. నువ్వు అంటే ఇప్పుడే తీసుకెళ్ళిపోతాం. నీ పెళ్లికి మీ మమ్మీ డాడీ గెస్ట్లుగా వస్తారు. చూడు, బానే ఉంటాడు. అక్కర్లేదండి. మమ్మ పప్పాకు ఓకే అయితే నాకు ఓకే. నా విషయంలో ఎప్పుడూ రాంగ్ డెసిషన్ తీసుకోరు. వస్తానండి. చూసావా, ఈ కాలంలో కూడా నాలాంటి పిల్లలు ఉన్నారే. నీకు తెలుసు కదరా, ఆ రోజుల్లో ఫోటో కూడా చూపించకుండా దీన్ని నాకు కట్టేశారు. అప్పుడు నా ఫోటో కన్నా నా ఆస్తులే మీకు బాగా నచ్చినాయిలేండి. నిత్య, చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు. ప్రాబ్లం ఏంటమ్మా? గౌతమ్ కలిసావా? ఏమైంది? పెళ్ళైపోయింది గౌతమ్కి. చాక్లెట్ రే చాక్లెట్. ఇక్కడేం చేస్తున్నావు కదా? ఏది పడితే అది నోట్లో పెట్టేసుకోవడమేనా? సస్తావరా రే. ఈ బ్రేస్లెట్ ఇక్కడ. హలో, పెంకి నిత్య వచ్చిందా? నీకు దానికి ఇద్దరికి కలిపి ఇద్దరు అయిపోద్దురా. 2 days బ్యాకే కదా అది మీ ఇంటికి వచ్చింది. నాకు ఫ్లైట్ టైం అయిపోయిందని దానికి కీస్ ఇచ్చి నేను వెళ్ళిపోయాను. ఇప్పుడు ఎక్కడ ఉంది? ఎక్కడ ఉంటుంది? బెంగళూరు వెళ్ళిపోయి ఉంటుంది. వెళ్ళిపో. ఎవరిందాక? ఎవరో అమ్మాయి, రాంగ్ అడ్రస్. నువ్వెక్కడున్నావు? ఈ గౌతమ్ గడు ఒకడు ఏదో ఒకటి పెడుతుంటాడు నాకు. ఇదేనా? ఇదిగో బాబు, ఇట్రామా. ఇంట్లో ఎవరు లేరా? లేరు సార్. ఎక్కడికి వెళ్ళారు? పెళ్లికి వెళ్ళారు. పెళ్ళా? ఎవరిది? బుజ్జమ్మ గారిది. బుజ్జమ్మ? బుజ్జమ్మ అంటే నిత్య. నిత్య పెళ్ళా? గౌతమ్ పెళ్ళా? ఎక్కడా? ఓ షిట్. పింకి పెట్రోల్ బంక్లోనే ఉన్నాడు. ఇదిగో నిత్య లెటర్. హాయ్ పింకీ. ఆంటీ చనిపోయాక గౌతమ్ ఒంటరిగా ఉన్నాడు. తనకి తోడవుతామని వచ్చాను. అక్కడ కావ్యని చూశాక ఒంటరి తన కాదు నేనని అర్థమైంది. వాడిని కలవడం విడిపోవడం, మళ్ళీ కలవడం విడిపోవడం ఏంటో మా ఇద్దరు జర్నీ. ఇంకా నేను హైదరాబాద్ రాను. గౌతమ్ని నా లైఫ్లో మిస్ అయిపోయినా ఎందుకో వాడే కావాలనిపిస్తుంది. బట్ ఐ హోప్ తను కావ్య హ్యాపీగా ఉంటారని. నిత్య. మనం బెంగళూరు బయలుదేరాలి. నగలిచ్చే ప్లీజ్ నన్ను హైదరాబాద్ వరకు డ్రాప్ చేయండి. ఆ తర్వాత నగలన్నీ తీసుకోండి. నగలిచ్చాయి. డోంట్ క్రై. ఏడవద్దు. ఏడవద్దు. డోంట్ క్రై. ఎప్పుడు ఇంతే. గౌతమ్ని ఎప్పుడు కలుద్దామన్నా ఏదో ఒక ప్రాబ్లం. గౌతమ్ వాడికి చెప్పడం రాదు, నాకు చెప్పడం రాదు. ఫస్ట్ టైం చెప్దాం అనుకున్నప్పుడు కావ్య ఫోటో ఇంట్లో పెట్టుకున్నాడు. కావ్య? సెకండ్ టైం కావ్యాన్ని మంగళసూత్రం వేసుకొని ఇంట్లో ఉంది. నేనేమనుకుంటాను, పోన్లే ఇది అవ్వదు, నన్ను చంపే.
కానీ ఆ తర్వాత గౌతమ్ని చంపే. నేను లేకుండా వాడేం చేస్తాడు? గౌతమ్, పాపం. కావ్య, నిత్య. నీకెలా తెలుసు? నిత్య, గౌతమ్, కావ్య, కావ్య, గౌతమ్, నిత్య. మీరెవరు? నేను నీ అన్నయ్యనమ్మా. అందరం దొరికినా కదా, ఇంకేంటి ప్రాబ్లం? కుమ్మేరే అక్క గన్నిస్తే వెళ్ళిపోతా. నీ ఇష్టం, నీ ఇష్టం. టేక్ యువర్ ఓన్ టైం. నాకేం కావాలో నీకు తెలుసు, చెప్పు. ఫస్ట్ టైం కలిసినప్పుడు కలిసాం, సెకండ్ టైం ఒక నిమిషం. యాక్చువల్గా ఆ రోజు రైల్వే స్టేషన్లో చెప్దాం అనుకున్నాను, కాకపోతే అప్పుడు దీపక్ రావడం, ఆ తర్వాత కావ్యతో తప్పు జరిగిపోయి. తప్పు జరిగిపోయిందా? నాకు చెప్పలేదు. కావ్యతో అన్ని అన్ని. ఆ తప్పు కాదు, నువ్వు ఆగరా బాబు. కావ్యాన్ని ప్రేమించాను అనుకుని తప్పు చేశాను అంటున్నాను అంతే. ఎక్స్క్యూజ్ మీ. అసలు నా ఫ్రెండ్స్ అయితే నిత్య ఏం ఫిగర్ రా, పొట్టిది అది ఇది అన్నారు. నా ఫీలింగ్ కాదు, వాళ్ళ ఫీలింగ్. నా దృష్టిలో నువ్వు ఆంజలినా జోలీ, డ్రీవ్ బ్యారిమోర్, ఐశ్వర్య కల్పన రాయిలా తయారవుతున్నావే. నువ్వు తింట మానే. నా వైఫ్. వాడిని కాల్చే ఓ పని అయిపోయింది. మెల్లిగా మాట్లాడతాను. యూ క్యారీ ఆన్. కపిలేశ్వరం చెప్పు. చెప్పు. చెప్తున్నా, తీసుకొస్తానులే. సినిమాల్లో లాగా నాకు పొయిటిక్గా చెప్పడం రాదు. నేను ఫస్ట్ టైం కలిసినప్పుడు నాకు ఏ ఫీలింగ్స్ లేవు, అట్లీస్ట్ లేవని అనుకున్నాను. కావ్యకి సిమ్రన్కి ప్రపోజ్ చేయలేకపోయినప్పుడు ప్రాబ్లం నాలో ఉందనుకున్నాను. కానీ ఇప్పుడే అర్థమవుతుంది, వాళ్ళు నేను అసలు ఎప్పుడు ప్రేమించనే లేదు, ప్రేమించానని అనుకున్నా. ఇప్పుడు కూడా నీకు ఎలా చెప్పాలో తెలియడం లేదు. కానీ నువ్వు నాతో ఉంటే బాగుంటుంది. నువ్వెవరైనా అబ్బాయితో మాట్లాడితే ఒళ్ళు మండిపోతుంది. అబద్ధాలు చెప్పైనా ఇంప్రెస్ చేయాలనిపిస్తుంది. ఏదో ఒకటి చేసి నీ పెళ్ళి ఆపాలనుకున్నాను. నువ్వు నాతో ఉన్నంతసేపు గొడవ పడాలనిపిస్తుంది. ఎప్పుడైనా పొట్టి డ్రెస్ వేసుకున్నావు అనుకో, లాగు ఒకటి పీకాలనిపిస్తుంది. నాలో ఇన్ని నెగిటివ్ షేడ్స్ ఉన్నాయన్న సంగతి నిన్ను కలిసేంతవరకు నాకే తెలియదు. ఇది కన్ఫర్మ్ లవ్వే. ఇదంతా కాదు, ఒక్క విషయం చెప్పనా, నువ్వంటే నాకు పిచ్చే. నువ్వు లేకుండా నేను బతకలేను. అమ్మ మీదొట్టు, బాగా చూసుకుంటాను. ప్రామిస్. ఆ మిగతా 3 ముక్కలు కూడా చెప్పు. జస్ట్ సే ఇట్. ఐ యు అంటే నేను, నువ్వు, నేను. నువ్వే. నువ్వు కాకపోతే నేను కడగాల చంటిగాడి ముడ్డి? ఇట్స్ ఎ లేడీస్ జాబ్. ఏదో ఒకసారి కడిగాను కదా అని ఎప్పుడు కడగమని. చంపేద్దాం. అక్క అక్క అక్క. రేయ్ పాడరా. ఇన్నాళ్ళు నా కళ్ళు గ్రహించలేదు నన్ను నువ్వు చూస్తుంటే చూపుల్లో